పిల్లలు జ్ఞాపక శక్తి పెంచుకోవడానికి ఏ మంత్రం జపించాలి? కేవలం మంత్రం జపిస్తేనే వీళ్ళు చదువుతారా అనేటువంటి సందేహం కూడా అందరికీ రావచ్చు. కాకపోతే మనకి శాస్త్రం ఏం చెప్తోంది? షడ్గుణంతో మనుష్యాణం సప్తమం దైవచింతనం అంటోంది. అంటే మనం చేసేటువంటి పనిని 6 విధాలుగా మనం నెరవేరుస్తూ 7వ పనిగా భగవంతుణ్ణి ప్రార్థించాలి అని మనకి శాస్త్రం చెప్తోంది. అయితే ఆ 6 విధాలుగా మనం ఎలాంటి ప్రయత్నం చేయాలి అంటే పద్ధతిగా చదవాలి. కొంతమంది ఏం చేస్తూ ఉంటారు, ఎప్పుడు చూసినా పుస్తకాల పురుగులాగా పుస్తకం చేతపుచ్చుకుని పుస్తకం హస్తభూషణం లాగా ఎప్పుడూ పుస్తకం మనకి చేతిలో కనిపిస్తూనే ఉంటుంది. 24 గంటలు తలాంలో దూర్చి చదువుతూనే ఉంటారు. నిజానికి 24 గంటలు చదివింది వీళ్ల బుర్రలోకి ఎక్కుతుందా అనేటువంటిది మాత్రం ఒక సందేహమే. తల్లిదండ్రులు కూడా ఈ రోజుల్లో చదువుకునే పిల్లలకి అసలు పని చెప్పరు. మా పిల్లలు చదువుకోవాలండి, పరీక్షల దగ్గరికి వచ్చేస్తున్నాయి అని చెప్పేసి వాళ్ళకి ముద్దలు కలిపి నోట్లో పెట్టడం, తలదువ్వడం అన్ని వాళ్ళకి చేతికి అందించి సేవలు చేస్తూ ఉంటారు. నిజానికి ఇది అంత అవసరమా? చదువు అనేటువంటిది అంత భయంకరమైనటువంటిదా? అలాంటి వాతావరణాన్ని నేడు ఎందుకు కల్పిస్తున్నారు అని మనం ఆలోచించాలి. 24 గంటలు చదివింది మాత్రం బుర్రకి ఎక్కదు అనేటువంటి విషయం శాస్త్రీయమైనటువంటిది. ఎందుకు అంటే ఎప్పుడు కూడా చదువుతూనే ఉంటారు. చదివిన తర్వాత ఎంతవరకు అది మెదడులోకి వెళ్ళింది అనేటువంటి పరీక్ష ఎప్పుడు చేసుకోవాలి? అసలు నిజంగా చదువుని ఏ విధంగా చదవాలి, ఏ విధంగా చదివితే, ఏ పథకం ప్రకారం చదివితే మనం జ్ఞాపకం పెట్టుకోవచ్చు అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలి. ఏమంటారు మనకి శాస్త్రంలో? మననాత్రాయితే ఇది మంత్రః అన్నారు. అంటే ఏదైనా కూడా మననం చేసేటువంటి దాన్ని మనం మంత్రం అంటాం. తపస్సు చేసే వాళ్ళు ఏమిటి? మంత్రాన్ని జపిస్తూ ఉంటారు, పదే పదే జపిస్తూ ఉంటారు, తపస్సులో సిద్ధిని పొందుతూ ఉంటారు. అదేవిధంగా చదువును కూడా ఒక తపస్సులాగా ఎంచుకోవాలి. తపస్సులాగా ఎంచుకోవాలంటే ఏం చెయ్యాలి? ఈవేళ ఒక పాఠం చదివారు, చదివిన తర్వాత బుర్రకి కొంత పట్టింది, ఆ తర్వాత దాన్ని పుస్తకాన్ని పక్కన వదిలేయండి. హాయిగా దాన్ని మననం చేసుకోండి, మనస్సులో అనుకోండి. అంటే పుస్తకం మూసేసిన తర్వాత కూడా ఆ విషయం మన బుర్రలో ఎంతవరకు ఉంది అనేటువంటి విషయం మనకి తెలుస్తుంది. మననం చేసుకున్నప్పుడు ఏమిటంటే కొన్ని విషయాలు మరుపుకొస్తే వెంటనే మళ్ళీ పుస్తకం తీసి చూస్తాం. ఆ మరిచిపోయినటువంటి పాయింట్ ఏది ఉంటుందో దాన్ని మళ్ళీ చదువుతాం. అలా చదవటం వల్ల బుర్రలో అది బాగా రిజిస్టర్ అయిపోతుంది. అందుకని ఏం చేయాలి? ఒకసారి చదివేసి దాన్ని మూసేసి హాయిగా ఇంట్లో మన పనులు మనం చేసుకుంటూనే మనస్సులో మననం చేసుకోవాలి. ఈ సంవత్సర కాలంలో మనం ఒక పథకం వేసుకోవాలి. ఏ రోజు ఎంత మేరకి చదువుకోవాలి, ఏ మేరకి చదువుకోవాలి, ఏ మేరకి రాసుకోవాలి. ఒక పాఠం ఇవాళ చెప్పారు, టీచర్ అయినా రోజు 24 పాఠాలు చెప్పదుగా, ఒక పాఠం మాత్రమే చెప్తుంది. ఆ పాఠాన్ని మనం ముందు రోజే చదువుకున్నాం అనుకోండి, నెమరు వేసుకోవాలి. అది అర్థం కాదు, తెల్లవారి టీచర్ చెప్తుంది, ఆ తర్వాత రోజు మనం దాన్ని చదువుతాం. చదివిన తర్వాత పుస్తకం మూసేసి ఆ రోజంతా కూడా మనం ప్రయాణంలో ఉన్నప్పుడు కూడా పాఠాన్ని మననం చేసుకోవచ్చు. రాత్రి పడుకునే ముందు ఒక్కసారి ఈవేళ నేను ఏ పాఠాలు చదివాను, ఏ సబ్జెక్ట్ లో ఏ పాఠం చదివాను, ఆ పాఠంలో ఏ విషయం ఉంది అని హాయిగా పడుకుని మనం మనసారా మననం చేసుకుంటే మన బుర్రలో మరీ 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 నిక్షిప్తమైపోతాయి. రోజు ఇదే పని చేశారనుకోండి, ఇంతకంటే వేరే తపస్సుందా? అసలు మర్చిపోతారా? ఎట్టి పరిస్థితిలో కూడా పాఠాన్ని మర్చిపోయేటువంటి అవకాశం వీళ్ళకి ఉండదు. అయితే మరొక విషయం కూడా మనం తెలుసుకోవాలి. మనం ఏదైనా చదువుకోవాలి అంటే, మనకి రావాలంటే మానవ ప్రయత్నంతో పాటు భగవత్ శక్తి కూడా మనకి అవసరం, భగవంతుడి అనుగ్రహం కూడా మనకి అవసరం. దానికి మనం ఒక మంత్రం చదువుకోవాలి. అది సరస్వతీదేవి మంత్రం. ఈ మంత్రాన్ని ఎవరు చదువుకున్నా కూడా జ్ఞాపక శక్తి పెరుగుతుంది. పరీక్ష హాల్లో కూర్చుని ఒక్కసారి సరస్వతీదేవిని తలుచుకొని ఈ 4 లైన్లు ఉన్నటువంటి ఈ మంత్రాన్ని చదువుకోవటం వల్ల వాళ్ళు మరిచిపోయినవన్నీ కూడా, చదివినవన్నీ కూడా గుర్తొచ్చేసేటువంటి అవకాశం వీళ్ళకి కలుగుతుంది. రోజు సరస్వతీదేవిని ఈ మంత్రంతో వీళ్ళు ధ్యానించాలి. చదువు ముందర, పుస్తకం ముందర కూర్చున్నప్పుడు కూడా ఈ మంత్రాన్ని మననం చేసుకుని చదివితే వీళ్ళకి బుర్రలో ఇది బాగా నిక్షిప్తం అయిపోతుంది అని చెప్తారు. ఆ మంత్రం చెప్తాను ఇప్పుడు. స్మృతి శక్తి, జ్ఞానశక్తి, బుద్ధిశక్తి స్వరూపిణి ప్రతిభా కల్పనా శక్తిర్యాచ తస్యై నమో నమః. స్మృతి శక్తి, జ్ఞానశక్తి, బుద్ధిశక్తి స్వరూపిణి ప్రతిభా కల్పనా శక్తిర్యాచ తస్యై నమో నమః అనేటువంటిది ఈ సరస్వతి మంత్రం. ఇది సాక్షాత్తు
యాజ్ఞవల్కుడే అమ్మవారిని స్తుతిస్తూ చదివినటువంటి మహామంత్రం ఇది. దీన్ని ఎవరు తలుచుకున్నా, ఎవరు ధ్యానించినా కూడా వాళ్ళు మరిచిపోయినటువంటి విషయాలు గుర్తుకొస్తాయి. అదేవిధంగా చదివినటువంటి విషయాలు కూడా వాళ్ళకి గుర్తుకొచ్చేటువంటి అవకాశం ఉంది. ఇందులో ఏముంది? స్మృతి శక్తి. స్మృతి అంటే జ్ఞాపకం, జ్ఞాపక శక్తిని ఆవిడ ఇస్తుంది. ఆ తర్వాత బుద్ధి శక్తి. బుద్ధి ఏ విధంగా పనిచేయాలి, దేనికి ఏది రాయాలి, ఏ ప్రశ్నకి ఏ జవాబు రాయాలి, ఏ విధంగా రాయాలి అనేటువంటి బుద్ధి వికసించేలాగా, పనిచేసేలాగా చేస్తుంది. అప్పటికప్పుడు మనం బాగా రాయగలిగేటువంటి శక్తిని ఇస్తుంది. తర్వాత స్మృతి శక్తి, బుద్ధి శక్తి, జ్ఞాన శక్తి. జ్ఞానాన్ని కూడా ఇస్తుంది. జ్ఞానాన్ని ఇవ్వడం అంటే ఆకలింపు చేసుకుని దేన్నైనా ఇట్టే అర్థం చేసుకుని అప్పటికప్పుడు మనకున్నటువంటి ప్రతిభను, నైపుణ్యాన్ని చూపించేటువంటి శక్తిని ఆవిడ ప్రసాదిస్తుందన్నమాట. అందుకని అమ్మవారిని ఈ శ్లోకంతో ధ్యానించి, ఈ విధంగా వీళ్ళు రోజు కూడా అమ్మవారిని ఈ శ్లోకంతో ధ్యానించుకోవటం వల్ల, పరీక్ష హాల్లో కూడా ఈ చిన్ని మంత్రాన్ని చదువుకోవటం వల్ల వాళ్ళు మరిచిపోయినటువంటివి, చదివినటువంటివి కూడా వాళ్ళకి జ్ఞప్తికి వచ్చేటువంటి అవకాశం ఏర్పడుతుంది. చక్కగా ఉత్తమ శ్రేణిలో పాసై ఉన్నత స్థితికి ఎదిగేటువంటి అవకాశం వీళ్ళకి కలుగుతుంది.